గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మెగ్జాన్ అకాడమీ, మెగ్జాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు ఒక వండర్ఫుల్ ఆరోగ్యం, ఆదాయం ఒకే ప్లేస్ లో వచ్చే అవకాశం మనందరికీ ఉంది. ఆ అంతకు మించి ఏంటంటే ఆనందం. ఆ రెండు బాగుంటే ఆనందంగా ఉండే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఆల్రెడీ లాస్ట్ డే కూడా మనం వండర్ఫుల్ సెక్షన్ అయితే వెళ్ళి వచ్చి మనం చాయిస్ అయితే తీసుకున్నాం. అసలు మన అకాడమీ ద్వారా మనం ఏదైతే నేర్చుకున్నామో దాని గురించి ఒక క్లుప్తంగా కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడుకున్న తర్వాత నిన్న వర్క్ షాప్ గురించి కూడా మాట్లాడే ఛాన్స్ తీసుకుందాం. ఓకే. ఆ, ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా మెగ్జాన్ అకాడమీ నాకు ఒక మైల్ స్టోన్ అయితే ఇచ్చింది. నా పేరు కిరణ్ కుమార్ సూర్శెట్టి. డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ మాత్రం ప్రెజెంట్ పెట్టాను. విత్ ఇన్ షార్ట్లీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ అని పెట్టే అవకాశం దొరుకుతుంది. మెగ్జాన్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మోర్ డీటెయిల్స్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. ఎవరైతే వింటున్నారో అబౌట్ కంపెనీ గురించి తీసుకుంటే మెగ్జాన్ అన్నది ఒక న్యూ వేవ్ ఆఫ్ వెల్నెస్. అంటే 7 years నుంచి వెల్నెస్ ఇండస్ట్రీలో ఉంటూ లాస్ట్ 2025 లో ఈ అకాడమీని అయితే స్టార్ట్అప్ చేయడం అయితే జరిగింది. ఇండియాలో స్టార్ట్ అయ్యి యూకే యుఎస్ లో ఉన్న మన కంపెనీ, ఇండియాలో స్టార్ట్ అయ్యి యూకే యుఎస్ వెళ్ళిన మన కంపెనీ అకాడమీ 2025 లో స్టార్ట్ చేసింది. మన ప్రొడక్ట్ కేటగిరీ చూస్తే కోర్ పిల్లర్స్ అన్ని కూడా న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎటువంటి ఇబ్బంది కానీ సార్ ఇలా ఎలా ఇబ్బంది ఉంటుందని ఏం అవసరం లేదు. టెస్టిమోనీస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం మీకు. అలాగే కంపెనీ కావాల్సిన సర్టిఫికేషన్స్ అన్ని కూడా టోటల్ వెల్నెస్ సర్టిఫికేషన్ ఏవైతే కావాలో జిఎంపి, ఐఎస్ఓ, డబ్ల్యూహెచ్ఓ, ఆర్గానిక్, ఎఫ్డిఏ ఇలాంటి సర్టిఫికేషన్ అన్ని కూడా కంపెనీకి కావాల్సినవి, మన ప్రొడక్ట్ కావాల్సినవి కూడా అన్ని ఉన్నాయి. ఓకే. కంపెనీలో ఒక మేజర్ గా ఇన్కమ్ సోర్స్ కూడా ఉంది. ఎవరికైనా డిప్లొమా బేస్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఇన్కమ్ సోర్స్ కూడా ఉంది. ఆ ఇన్కమ్ సోర్స్ లో మనం తీసుకోవడమే కాదు, చాలా మందికి ఇచ్చే అవకాశం కూడా ఉంది. దీంట్లో లైఫ్ టైం ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది. గ్రూప్ మెంటర్ బోనస్ అని, అలాగే గ్లోబల్ స్టార్ బోనస్ అని 60 crores ఉంది. అలాగే ర్యాంక్ రివార్డ్స్ 1,36,50,000 ఉంది. ఈ కంపెనీలో ఒక వండర్ఫుల్ ఏంటంటే జిఎంసి 1,84,400 స్లీపింగ్ ఇన్కమ్ ఉంది. జిఎంసి మెంటర్ బోనస్ 20 lakhs ఉంది. అంటే 5 key points ఇన్కమ్స్ ఉన్నాయి. దీంతో పాటు సార్ ఇది నేను ఎలా తీసుకోగలంటే ఇది ఫర్దర్ సెక్షన్ లో మాట్లాడదాం. బట్ ఈ సెక్షన్ లో ఇన్ని కీ పాయింట్స్ అయితే ఇన్కమ్ సంపాదించడానికి అవకాశం ఉంది. మన సొసైటీలో మనం చేస్తున్న జాబ్ లో, బిజినెస్ లో ఎలాంటి అవకాశం ఉందా అన్నది మనం క్వశ్చన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. దాంతో ముందు మన కంపెనీ లోకల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది, గ్లోబల్ కి వెళ్ళింది. గ్లోబల్ కి వెళ్ళిన వెంటనే మెగ్జాన్ అన్నది అకాడమీని స్టార్ట్ చేసి ఏం నాలెడ్జ్, స్కిల్ ని గ్రో చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్, ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసింది. మనం ఎక్స్పెక్ట్ లెర్నింగ్, కెరియర్ గ్రోత్ కి, గ్లోబల్ ఆపర్చునిటీస్ కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఈ మెగ్జాన్ అకాడమీ. మనం ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ అన్నది ఈ హెల్త్ అకాడమీ ఏదైతే ఉందో అవర్ కోర్ పిల్లర్స్ న్యూట్రిషన్ అండ్ డైట్, ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజ్, మెంటల్ హెల్త్, క్రానిక్ డిసీజ్ మేనేజ్మెంట్ మీద ఒక కోర్స్ నడుస్తుంది. ఓకే. ఈ కోర్స్ డిప్లొమా అన్నది దీనికి టోటల్ గా ఎంఎస్ఎంఈ. ఈ కోర్స్ చేసిన తర్వాత మనకి ఎంఎస్ఎంఈ సర్టిఫికేషన్ కానీ, ఐఎస్ఓ సర్టిఫికేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్, నెక్స్ట్ కదా జిఎస్టి, సిపిడి, ఎఫ్డిఏ, స్టార్ట్అప్ ఇండియా, ఇలాగ టోటల్ గా అరౌండ్ చాలా సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి. దాంతో పాటు డిఐఏఎంపిఎస్, డెమ్స్, డాక్టర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ పారామెడికల్ సైన్స్ బేస్ మీద 16 యూనివర్సిటీ నుంచి ఏదో ఒక యూనివర్సిటీ ద్వారా మనం అవకాశం తీసుకోవచ్చు. ఇందులో ఆ, ఒక సర్టిఫికేషన్ కూడా తీసుకోవచ్చు. ఇది మన ఒక కంపెనీ యొక్క గొప్పతనం. కంపెనీ యొక్క గొప్పతనం ఎలా ఉందో అలాగా 300+ కంపెనీలో మెగ్జాన్ అకాడమీలో ఆల్రెడీ డిప్లొమా హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళు 1 or 2 week 2 months లో మొత్తం ఆల్మోస్ట్ న్యూట్రిషన్ క్లినిక్స్ కూడా ఓపెన్ చేస్తారు. అందులో ప్రౌడ్ ఏంటంటే మనకి ఒక నేమ్ ఉంది. మన టీమ్ కి, మెగ్జాన్ కి ఎలాగైతే బ్రాండ్ ఉందో మన టీమ్ కి కూడా ఒక బ్రాండ్ ఉంది. అందులో అరౌండ్ 75+ పీపుల్ ఇందులో అయితే మన టీం మెంబర్సే ఉన్నారు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.
మీరు ఒక వెల్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి, ఒక వెల్ ప్రొఫెషనల్ ఒక పర్సన్ గా కలవడానికి, రావడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంది. ఓకే. మన కోర్ పిల్లర్స్ ఏంటంటే కంపెనీకి న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్, ఫ్యూచర్ ప్రాజెక్ట్ స్మార్ట్ ఏఏ క్లినిక్స్, ప్రెసెంట్ నడుస్తున్న మీకు మాట్లాడుతుంది హెల్త్ అకాడమీ. ఓకేనా, మన కోర్ పిల్లర్స్. ఓకేనా. స్టోరీ చూస్తే ప్రతి ఒక్కరు కూడా నార్మల్ పర్సన్ నుంచి వెల్నెస్ కోచ్, హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ గా వెళ్ళే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఓకే. ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఇంట్లో కూడా చాలా మంది మహిళలు ఉన్నారు ఫ్రమ్ కిచెన్. ఆ కిచెన్ నుంచి క్లినిక్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే కంపెనీ చేయబోతుంది. అది ఏంటి అంటే ఆల్రెడీ ఇంటర్ డిగ్రీ, డిప్లొమా చేసి, ఎంబీఏ చేసి కూడా చాలా మంది, డబుల్ ఎంఏ, ఎంఎస్సి చేసి కూడా చాలా మంది ఖాళీగా ఉన్న వాళ్ళు చూస్తుంటాం కదా మన ఇంట్లో, మన ఫ్యామిలీలో, మన ఫ్రెండ్స్ ఫ్యామిలీలో. వైఫ్ని చూడొచ్చు, సిస్టర్ని చూడొచ్చు, అలాగే ఇంట్లో నైబర్స్ ని కూడా చాలా మందిని చూస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఈ ఆపర్చునిటీ, మనం ఒక సర్టిఫైడ్ వెల్నెస్ కోచ్ అయితే ఏంటి ఉపయోగం అంటే, మనం మన ఇంట్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేసే అవకాశం ఫస్ట్. అవకాశం ఉంటే ఆపర్చునిటీ క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఎగ్జాంపుల్, మనం ఒక స్కూల్ కి పిల్లల్ని పంపిస్తే ఒక్కసారి చూడండి, నాలెడ్జ్, క్యారెక్టర్, సర్వీస్, ఈ వేస్ మీద వాళ్ళు ఒక యూనిటీగా ఒక మంచి ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి ఒక కార్పొరేట్ స్కూల్ ని, ఇంటర్నేషనల్ స్కూల్స్ ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఎస్ సార్? హలో. అసలు ఈ కోర్సు అన్నారు దేనికి సార్? దానికి దీనికి సంబంధం ఏంటంటే ఇదే కీ పాయింట్. ఓకే. మన పిల్లలకి స్కూల్స్ లో ఒక డిసిప్లిన్ అయితే నేర్పిస్తున్నాం. ఎస్ సార్? అన్ని రకాలుగా యాక్టివ్ అన్ని కూడా ప్లాన్ చేసి మంచి స్కూల్స్ లో జాయిన్ చేపిస్తున్నాం. అది 10,000 అయితే, 12,000 అయినా పర్వాలేదు, 1,00,000 అయితే ఇంకొక 1,00,000 అయినా పర్వాలేదని పిల్లల భవిష్యత్తు కోసం ప్రయారిటీ మనం ప్లాన్ చేస్తున్నాం. మనకి ఓకే. పిల్లల భవిష్యత్తు ఏదైతే మనం చూస్తున్నాం, మనకి పిల్లల స్కూల్ బస్సెస్ ఇప్పుడు పూర్వం అయితే నాకు తెలిసి ఇక్కడ వెళ్ళే వాళ్ళు చాలా మంది స్కూల్లో కాకుండా వాకింగ్ లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఓకే. అలాంటి వాళ్ళందరూ కూడా స్కూల్ బస్సెస్ లో కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నా మనం. ఏంటి సార్ ఇది ప్రాసెస్ అంటే? అంటే అవకాశం తీసుకోండి, చాయిస్ తీసుకోండి. మనం 1,00,000 ఖర్చు పెట్టడం కాదు, ఇంకొంత ఎఫర్ట్ పెడితే 1,00,000కు ఇంకొక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది, ఫీజెస్ కానీ ఇంకోటి కానీ. కానీ ఒకే దగ్గర పేరెంట్స్ అందరూ కూడా అవగాహన కోల్పోతున్నారు. ఎడ్యుకేషన్ మీద ఉన్న అవగాహన మెయిన్ ప్రయారిటీ ఎక్కడ లేదు అన్నది మనం చూద్దాం. చూస్ హెల్త్, నాట్ జిమ్. మన అవకాశం ఉంటే జంక్ ఫుడ్స్ కి మనం అవాయిడ్ చేసే ఛాన్సెస్ తీసుకోలేకపోతున్నాం. ఈట్ న్యూట్రియన్స్, స్టే యాక్టివ్, డ్రింక్ వాటర్, స్లీప్ వీక్. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉందా లేదా మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ కి తెలుసుకోగలిగితే సరిపోతుంది. ప్రతి ఒక్క పిల్లలు కూడా జంక్ ఫుడ్స్ కి అట్రాక్ట్ అయ్యేంత వరకు సింపుల్ గా వాళ్ళు మంచి హెల్దీ ఫుడ్ కి అయితే అట్రాక్ట్ అవ్వలేకపోతున్నారు. ఓకే. వాళ్ళ చాయిస్ కూడా చూస్తున్నాం. ఇలా ఫుడ్ తీసుకునే పిల్లలు ఇచ్చే పేరెంట్స్ కి అవగాహన కోసమే ప్రతి ఒక్కరికి డిప్లొమా కావాలి. ఒక మహిళకి కంపల్సరీగా కావాలి. ఇంట్లో ఉన్న మ్యారేజ్ చేసుకున్న వైఫ్ కి కానీ, సిస్టర్ కానీ, ఎవరికైనా ఒక ఆ కోర్స్ అయితే కావాలి, డిప్లొమా కావాలి. చూడండి, ఇప్పుడు ఈజీగా టెలికాస్ట్ చేసేస్తున్నారు. హౌ టు మేక్ ఈజీ టు లంచ్ బాక్స్ అంటే సింపుల్ గా ఒక ఇడ్లీయో, మ్యాగీయో ఇలా తీసుకొస్తే టప్ 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 అని 5 minutes లోనే వాళ్ళకి కావాల్సిన, నోటికి కావాల్సిన ఆనందాన్ని క్రియేట్ చేసేస్తున్నారు. అలాగే వాళ్ళు తీసుకునే ఫుడ్ లో జంక్ ఫుడ్స్ వెళ్ళి ఎక్కువైపోతున్నాయి. వాళ్ళ స్నాక్స్ లో కూడా రకరకాల స్నాక్స్ కూడా మనం చూస్తున్నాం ఆల్మోస్ట్. సార్, ఇన్ని రకాల ఫుడ్స్ ని సార్ మా ఇంట్లో మా పిల్లలకి స్నాక్స్ అంటే క్యారెట్, కీరా ఇలా కోసిస్తున్నాం సార్. ఇలా నువ్వుండ్లు, పప్పుండ్లు ఇలా పెట్టిస్తున్నాం సార్ అంటే సూపర్. మీకు కంగ్రాచులేషన్, సూపర్ అండి. బట్ మీకోసం కాదు మాట్లాడుతుంది. అలా కాకుండా ఇలా ఇచ్చే వాళ్ళ కోసం మాట్లాడు. ఇలా ఇచ్చే వాళ్ళు సొసైటీలో చాలా మెంబర్స్ ఉన్నారు. సార్, అలాంటి వాళ్ళ కోసం ఏదైతే క్లీన్ ఫుడ్, జంక్ ఫుడ్ మనం చూస్తున్నామో, హెల్దీ ఫుడ్ నుంచి అన్‌హెల్దీ ఫుడ్ మనం రెగ్యులర్ గా తీసుకుంటున్నామో, అన్‌హెల్దీ ఫుడ్ నుంచి వాళ్ళకి డిసీజ్ కి మనమే ఒక ఎసెట్ అయితే ఇచ్చేస్తున్నాం. ఓకే. అలాంటి దాంట్లో కామన్ హెల్త్ డిజార్డర్స్ మనం కొన్ని తీసుకోవడం అయితే జరిగింది. తీసుకొని దాని గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. హార్ట్ హెల్త్, డయాబెటిక్ కేర్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇమ్యూనిటీ బూస్ట్, డైజెషన్ హెల్త్.
ఈ కంపెనీ పవర్డ్ బై మెగ్జైన్ హెల్త్ అండ్ వెల్నెస్ ఇస్తుంది. దాంతో పాటు ఈ విన్ టీమ్ ఒక సపోర్టెడ్ గా అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేసే ఛాన్స్ కూడా తీసుకుంటుంది. ఓకే, మెయిన్ ముఖ్యంగా బ్రెయిన్, మెంటల్ హెల్త్, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, మైగ్రేన్ ఈ బేస్ మీద చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళు ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎస్ సార్. అలాగే రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఆస్తమా, ఎలర్జీస్, సైనస్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు. లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డయాబెటీస్, ఒబిసిటీ, థైరాయిడ్, పీసీఓడి, పెటిగో ఇలాంటి రిలేటెడ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవ్రీ మంత్, ఎవ్రీ డే కూడా హాస్పిటల్ కి వెళ్ళి ఎఫెక్ట్ పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, డైజెషన్ ప్రాబ్లం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా డైజెషన్ ప్రాబ్లం పెద్ద టాస్క్ అయితే కాదండి, చాలా పెద్ద టాస్క్ అయితే కాదు. సింపుల్ గా ప్రతి ఒక్కరికి ఉంది డైజెషన్ ప్రాబ్లం, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, కాన్స్టిపేషన్, లివర్ ప్రాబ్లం అందరికీ ఉన్నాయి. బోన్ జాయింట్ ఇష్యూస్ కి, ఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు చాలా మందిని మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి జస్ట్ చెక్ చేస్తే ఆటోమేటిక్ ఏదైనా రిపోర్ట్స్ చేస్తే ఏ డెఫిషియన్సీ ఉన్నా అన్ని క్లీన్ గా వచ్చేస్తాం. ఓకే, కంక్లూజన్ ఏంటంటే దీనికి ఒక ముగింపు ఏదైనా ఉంది అంటే ఒకటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే రాబోయిన తర్వాత ఎప్పుడో వస్తుంది లే క్యాన్సర్, ఎప్పుడో వస్తుంది లే డిసీజ్, ఎప్పుడో వస్తుంది లే థైరాయిడ్, డయాబెటిక్, ఒబిసిటీ అని మనం ప్రివెన్షన్ తీసుకోకుండా అంటే ముందు జాగ్రత్తగా పడకపోతే మాత్రం లైఫ్ స్టైల్ అంతా కూడా హాస్పిటల్లో మనం సంపాదించేది ఆస్తులు అమ్మినా సరే ఎఫెక్ట్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. అందుకోసం హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ రావడానికి మెగ్జైన్ అకాడమీ ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ అయితే క్రియేట్ చేసింది. అందులో డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ వెల్నెస్ కోర్స్, ఆ అకాడమీ హెడ్ గౌతమ్ కొడుకుల సార్, అకాడమీ హెడ్. ఈయన డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ వెల్నెస్ కోర్సెస్ కి 9 months లైవ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ అయితే ఇస్తున్నారు విత్ రికార్డింగ్ సర్టిఫికేషన్. ఓకే, ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో ఆయుర్వేదం మీద నాలెడ్జ్ వస్తుంది, న్యూట్రిషన్ మీద ఎక్స్పీరియన్స్ వస్తుంది, హాలిస్టిక్ వెల్నెస్ అంటే ఏంటో తెలుస్తుంది, వీటి బేస్ మీద మనకి ప్రాపర్ నాలెడ్జ్ అయితే ఇస్తారు. దాన్ని నేను లైవ్ తీసుకోవచ్చు, రికార్డింగ్ సెక్షన్స్ కూడా చూడొచ్చు. సార్ నేను రికార్డింగ్ సెక్షన్ చూడలేకపోతున్నాను, అదే జూమ్ లో లాగిన్ అవ్వలేకపోతున్నాం అంటే మీ మెయిల్ కి గూగుల్ డ్రైవ్ లో కూడా లింక్ పంపిస్తారు. ఇది వారంలో 1-2 క్లాసెస్ అయితే ఉంటాయి, వారంలో 1-2 క్లాసెస్. ఇది 9 months జరుగుతుంది. డ్యూరేషన్ 9 months. +2 ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఉన్న వాళ్ళకి ఒక ప్రాజెక్ట్, లేని వాళ్ళకి ఇంకొక ప్రాజెక్ట్. ఓకే, రెండు ఉన్నాయి. మోర్ డీటెయిల్స్ కావాలంటే మీకు ఎవరైతే ఇన్విటేషన్ ఇచ్చారో వాళ్ళు అడిగితే చెప్తారు. ఓకే, అలాగే ఈ ఒక కోర్స్ ఫీ చూస్తే లాంగ్వేజ్ మనకి ఇప్పుడు ఏదైతే నేను ఎలా మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందో అలా సింపుల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. కోర్స్ ఫీజు 1,60,000. ఓకే, ఇక్కడ ఒకే సింపుల్, వైద్యం ఆరోగ్యం చాలా విలువైనది. ఓకే, హెల్త్ ఈజ్ మోర్ వాల్యుబుల్ అండ్ చార్టర్ దెన్ మెడికల్ ట్రీట్మెంట్. హాస్పిటల్లో దొరికేది వైద్యం, మనం వెల్నెస్ కోర్సు దగ్గర దొరికేది ఆరోగ్యం. అంటే అక్కడ ఆరోగ్యం పోయింది అంటే మనం రికవరీ చేయాలంటే చాలా కష్టం. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ గా ఉండాలని ఈ యొక్క కంపెనీ వెల్నెస్ కోచ్ ప్రోగ్రామ్ అయితే తీసుకుంది. ఓకే, దీంట్లో టాపిక్స్ అయితే ఉన్నాయి సర్కులర్, ఒక 80 టాపిక్స్ అయితే ఉన్నాయి. మెన్యూ ప్లానింగ్ ఏంటి, డైట్ ప్లానింగ్ ఏంటి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏంటి, గుడ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలాగా మేనేజ్ చేయొచ్చు, మనం హార్ట్ రిలేటెడ్, బ్రెయిన్ రిలేటెడ్ ఎక్కువ ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా టాపిక్స్ అయితే నడుస్తున్నాయండి. దాంతో పాటు ఇలాగా ఆన్లైన్ సెక్షన్స్ అయితే అవుతాయి. ఆన్లైన్ సెక్షన్ మెన్ కి, ఉమెన్ కి బిఎంఆర్ క్యాలిక్యులేషన్, ఎలా సింపుల్ క్యాలిక్యులేషన్ బేస్ మీద ఆయన ఒక క్లాస్ చెప్పిన క్లాస్ కి ఇది రికార్డింగ్ సెక్షన్ బేస్ మీద స్క్రీన్ షాట్. ఓకే, ఇలా క్లాసెస్ అయితే జరుగుతున్నాయి ఆల్మోస్ట్. మనకి ఆల్రెడీ కెరియర్ కూడా ఆపర్చునిటీ కింద మనం తీసుకోవచ్చు. అలాగే మనకి ఒక బుక్ కూడా ఇస్తారు, ది నెరేషన్ ఆఫ్ హీల్. ఈ ఏదైతే ఉందో ఈ బుక్ ద్వారా మనం సింపుల్ లాంగ్వేజ్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. ఈ బుక్ కూడా లాంచ్ చేశారు. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్ కి చాలా నీడ్. ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక వెల్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేయొచ్చు. హోమ్ మేకర్ నుంచి మీరు అవకాశం ఉన్నంత వరకు న్యూట్రిషన్ గా వెళ్ళొచ్చు. మీరే మీ ఇంట్లో ఒక వెల్ ప్రొఫైల్ డాక్టర్ గా కూడా, ఆల్టర్నేటివ్ డాక్టర్ కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ఈ మ్యాగజైన్ బ్యాక్ ఆఫీస్ అయితే ఉంది, కోచ్ డాష్ బోర్డ్ అని ఒకటి ఉంది. ఈ కోచ్ డాష్ బోర్డ్ ద్వారా మనం కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఎవరికి ఎక్కువ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి, ఎలా వస్తుంది, డిసీజ్ అయితే లైఫ్ స్టైల్ ఎలా వాడాలి,
డైట్ ప్లానింగ్ ఏంటి, ఈ కోచ్ డాష్ బోర్డ్ లో టోటల్ గా వస్తుందండి. ఇది కూడా డిప్లొమా చేసిన వాళ్ళందరికీ వస్తాయి. అలాగే మెగ్జాన్ అకాడమీ, అసలు వై చూస్ ది మెగ్జాన్ అకాడమీ, ఈ అకాడమీని ఎందుకు చూస్ చేసుకోవాలి అన్నది ఒక్కసారి ఆలోచిస్తే, ఓకే, ఇందులో ఎక్స్పెరిమెంట్ ఎల్ఈడి లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సింపుల్ గా చెప్పేస్తా, మనం కరికులం ఏదైతే ఉందో పర్టికులర్ కరికులం, ఆ బేస్ మీద మనం వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. స్ట్రాంగ్ మెంటర్షిప్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. అలాగే వీక్లీ అసైన్మెంట్ కూడా ఇస్తారు. ఏమైనా క్లాసెస్ జరిగాయి, ఆ క్లాసెస్ కి వీక్లీ అసెస్మెంట్ ఉంటుంది. కెరీర్ అండ్ మనకి ప్లేస్మెంట్ గైడెన్స్ కూడా ఇస్తారు. మీరు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, మీరు ఇలా ట్రైనింగ్ పెట్టుకోవచ్చు, న్యూట్రాసిటికల్ ట్రైనింగ్. అలాగే కెరియర్ ఆపర్చునిటీ ఏంటంటే ఆఫ్టర్ ది కోర్స్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్, హలో, డైట్ ప్లానర్, హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్, అలాగే హాలిస్టిక్ హెల్త్ కన్సల్ట్, ఆయుర్వేదిక్ హెల్త్ అడ్వైజర్, ఫ్రీలాన్సర్, న్యూట్రిషన్ ఎంటర్ప్రెనర్, ఇలా ఈ సెక్షన్స్ అయితే మనకి జరుగుతున్నాయి. ఓకే, అలా అయిపోయిన తర్వాత మనం సర్టిఫైడ్ న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ అని పెట్టుకునే ఛాన్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే మనకి వెబ్ పేజ్ కూడా ఉంది. ఈ వెబ్ పేజ్ లో చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ప్రతి డిసీజ్ మీద కూడా వెబ్ పేజ్ యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఒకటి రెండు ప్రోడక్ట్ల గురించి నేను మాట్లాడే ఛాన్స్ తీసుకుంటా. మన ఇంట్లో పిల్లలకి కావాల్సిన ఒక వండర్ఫుల్ సిరప్, రెగ్యులర్ గా మనం ప్రొడక్ట్ అమ్మే బ్యాచ్ లేకపోతే నేను వెల్నెస్ కోచ్ అంటే అవ్వదు. మనం ఒక క్లినిక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ప్రొడక్ట్ మనం ఎంత పోస్టర్లు పెట్టి బయట ఇస్తున్నా సరే తీసుకుంటారు లేదా తెలియదు, కానీ డిప్లొమా పర్సన్ వాళ్ళ చేతి మీద 100% తీసుకుంటారు. వాళ్ళ పిల్లలకి జ్ఞాపక శక్తి పెంచడానికి కావాలని చాలా మంది వస్తుంటారు. అలాగే మానసికంగా చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు. హైట్ గ్రోత్ కి బ్రెయిన్ గ్రోత్ కి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు. ఐ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మొబైల్ ఐ ఎఫెక్ట్ ఎవరికి కూడా చెప్పండి. ఇప్పుడు పిల్లల్లో అందరికీ కూడా స్పెట్స్ అయితే కామన్ గా వచ్చేస్తున్నాయి. దానికి కారణం ఎక్కువ మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్స్. వాళ్ళు తీసుకునే ఫుడ్ మల్టీ ఫుడ్ అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఈపీఏ డిహెచ్ఏ బేస్ మీద. ఓకే, ఒక మంచి అంటే ఒకటి రెండు ప్రోడక్ట్ అయితే నేను చెప్తాను. ఈ కిడ్స్ లిక్విడ్ హైట్ గా మొత్తం ఇందాక చెప్పిన దాంట్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కి, ఇమ్యూనిటీకి, విజన్ అండ్ స్కిల్, ఎనర్జీకి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు చెప్పాం, పెద్దవాళ్ళు చెప్తాం. పెద్దవాళ్ళ మేజర్ మేజర్ ఇష్యూస్ ఏంటి ఉన్నాయంటే మోకాళ్ళ నొప్పి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరికీ ఈ రియోనిక్ అనేది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇది ప్లాంట్ బేస్ మీద ఉన్న ప్రొడక్ట్స్ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మనం ఒక పీస్ కాదు, ఒక 30 పీసెస్ కూడా ఒకసారి వేసుకున్నా సరే టాబ్లెట్స్ మనకి ఏం జరగదండి, అంటే సప్లిమెంట్ ఇది. ఓకే, అలాగా మనం ఎవరైతే ఇవన్నీ విన్నారు బాగానే ఉంది, ఆల్రెడీ కోర్స్ అంతా జరిగిపోయింది బాగానే ఉంది. అంతా అయిపోయిన తర్వాత ఈ మెగ్జాన్ అకాడమీ ద్వారా ఎవరైతే ఆల్రెడీ కోర్స్ సర్టిఫికేషన్ తీసుకుంటారో వాళ్ళకి అయితే ఉన్నారో ఈ న్యూట్రిషన్ క్లినిక్స్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఒక వెల్ ప్రొఫైల్ అయితే క్రియేట్ అయిపోతుంది. చూడండి, మనం బయట అంబియన్స్ చూసి ఇప్పుడు డయాగ్నోస్టిక్ కి అయితే లివర్ అండ్ గ్యాస్ట్రానిక్ అని ఒక పెద్ద బోర్డ్స్ తో మనం చాలా చూస్తున్నాం. హార్ట్ రిలేటెడ్ డాక్టర్స్ అనేసి మనం చూస్తున్నాం. ఇలా రకరకాలు చూస్తున్నాం కదా. ప్రతి పార్ట్ కి ఒక్కొక్క డాక్టర్ ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా చూస్తున్నాం. అంటే కార్పొరేట్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనం చూస్తాం లేదా. మొత్తం పైన హెడ్ నుంచి కింద ఉన్న ఫుట్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూట్రాసిటికల్ క్లినిక్ ద్వారా, అంటే ప్రతి ఆర్గాన్ని కూడా వీళ్ళు పర్ఫెక్ట్ గా ప్లానింగ్ ఇచ్చే ఛాన్స్ తీసుకోగలుగుతారు. వాళ్ళకి న్యూట్రాసిటికల్ క్లినిక్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. న్యూట్రిషన్ ప్లానింగ్, వెయిట్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ గైడెన్స్, డిసీజ్ మేనేజ్మెంట్ మీద ఈ క్లినిక్ లో వాళ్ళు సర్వీసెస్ ఇస్తుంటారు. ఓకే, అలా మన దాంట్లో కోర్స్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కోర్స్ చేస్తున్న వాళ్ళు. ఓకే, మన కోర్స్ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ 4 బ్యాచెస్ కంప్లీట్ అయ్యింది. మన ప్రొడక్ట్ షోకేస్ చేస్తే కొన్ని అన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఓకే, టెస్ట్ మోనిల్ చూద్దాం. టెస్ట్ లో ఆల్మోస్ట్ 97 kgs వెయిట్ ఉన్న పర్సన్ 85 kgs అయ్యారు. 9.9 ఉన్న డయాబెటిక్ 7.8 వచ్చింది. ఇది రివర్సల్ ప్రోగ్రామ్. ఇది చేసుకోవడానికి ఆయన లైఫ్ స్టైల్ మార్చుకున్నారు. ఫుడ్ లైఫ్ స్టైల్, మెడిసిన్ లైఫ్ స్టైల్, యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ లైఫ్ స్టైల్, అన్ని మార్పులు రావడానికి చేంజ్ అయింది. దాంతో పాటు సింపుల్ అవన్నీ మార్చుకోవడానికి ఒక 20% పెడితే రిమైనింగ్ 80% ప్రొడక్ట్ రిజల్ట్ ఇచ్చింది. ఓకే, అలాగే థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లం, హెమోగ్లోబిన్, అలాగే డయాబెటిక్ టోటల్ గా రివర్సల్ చేసుకునే ఛాన్స్ తీసుకున్నారు.
బట్ రివర్సల్ తీసుకొని మేనేజ్ చేసుకుంటారు ఇప్పుడు. ఓకే, 8.1 అంటే 8.1 నుంచి 5.8, ఇంకా నాన్ డయాబెటిక్ కింద వచ్చేసారు, ఇప్పుడు మేనేజ్ చేసుకుంటున్నారు. ఇలాగ థైరాయిడ్ సంబంధించి 86 to 75 kgs నాదే. ఇలా చాలా రిజల్ట్స్ కూడా ఉన్నాయి, 83 to 73. ఓకే, ఇవన్నీ ఒక 25 years ఎవరైతే మోకాలు నొప్పితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళది కూడా రిజల్ట్ ఉంది. ఇన్ని రకాల రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, మనం కొన్ని వెల్నెస్ క్యాంపస్ కూడా చేసాం, చాలా ప్లేసెస్ లో వెల్నెస్ క్యాంపస్ కూడా మనం చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద అవగాహన, వాళ్ళ మొత్తం బాడీ మీద చెకప్లు అన్ని చేసి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చాం. గైడెన్స్, ఓన్లీ గైడెన్స్, ప్రోడక్ట్ సేల్ చేయడానికి అయితే కాదు, గైడెన్స్ ఇచ్చాం. ఓకే, ఇది మన ప్రాజెక్ట్. దీంతో పాటు ప్రతి ఒక్కరు కూడా నాకు ప్రతి ఫ్యామిలీని కూడా, సార్ ఇప్పుడు డబ్బులు కావాలా వద్దా అని అడిగితే ఎందుకు వద్దు సార్ అని అడిగి, ఆపర్చునిటీ కావాలా వద్దా అంటే ఎందుకు వద్దు సార్, నాకు ఈ ఆపర్చునిటీ 50,000 నుంచి ₹1,00,000 మినిమం ఈ డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే తీసుకున్నారో 100% తీసుకోగలుగుతారు వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం. అలా చేయాలి అంటే మన దగ్గర 1,59,999 ఏదైతే ఫీజు ఉందో అది 60,000కి ఇస్తున్నారు. ఆ 60,000కి 60,000 ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తున్నారు ప్రాక్టీస్ కోసం. దాంతో పాటు మనం ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్ మొత్తం బై 1 get 1 తీసుకోవచ్చు. ఒక ప్రోడక్ట్ కొంటే ఒక ప్రోడక్ట్ తీసుకునే అవకాశం ఓన్లీ హెల్త్ అండ్ వెల్నెస్ కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఉంది. ఓకే, నేను స్టార్ట్ చేశాను బాగానే ఉంది, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవ్వచ్చా అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ప్రతి ఒక్క జాయినింగ్ ఎవరైనా చేసాం అనుకోండి, ఎగ్జాంపుల్ వాళ్ళ మీద ఒక పర్సన్ మీద రిఫరల్ పర్సన్ 6,000 అమౌంట్ వస్తుంది. ఇది చాలా బ్యూటీ. మనం ఆరోగ్యంగా ఉంటూ మన ఫ్యామిలీని ఆరోగ్యించడానికి కోర్స్ నేర్చుకుంటాం. దాంతో పాటు ఎవరికైనా ఒక పర్సన్ ని మన ఆలోచన విధానాన్ని వాళ్ళ ఆలోచన విధానానికి మ్యాచ్ చేయగలిగితే 6,000 వచ్చిందంటే చిన్న విషయం కాదు. వాళ్ళ సంపాదన ఎవరైతే చేస్తారో వాళ్ళ సంపాదనలో ఎవ్రీ డే కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. అంత మంచి ప్రాజెక్ట్. ఇక్కడ బై 1 get 1, ఏ ప్యాకేజ్ తీసుకున్నా ఎంఆర్పి ఉంటుంది. ఎంఆర్పి మీద మన కస్టమర్కి సేల్ చేద్దామా, చేయొచ్చు. డిస్కౌంట్ ప్రైస్ కి సేల్ చేస్తామా, చేయొచ్చు. డిస్కౌంట్ ప్రైస్ కి సేల్ చేసినా సరే మనకి బై 1 get 1 మీద, ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ₹5,000 ఈ సెలెక్టెడ్ ప్రోడక్ట్ లో ఒక ₹5,000 ప్రోడక్ట్ తీసుకుంటున్నాడు. మన బోర్డు చూసి వచ్చి నెలకి మొత్తం రోజుకి ఒక 10-20 కస్టమర్లు వస్తున్నారో అనుకోండి, అందులో ఒక్క కస్టమరే కొన్నారే అనుకోండి 5,000 చొప్పున, 1,50,000 సేల్ అయితే మన ఒక ప్రాఫిట్ 75,000. హలో, బై 1 get 1. అలాగే ఎగ్జాంపుల్ 37,500. ఇది మనం చూస్ స్మార్ట్, చూస్ హెల్దీ ఫ్యూచర్, మనకు అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా బ్రైట్ ఫ్యూచర్ ని తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మనకి అయిన డిప్లొమా అయిపోయిన తర్వాత వచ్చే సర్టిఫికేషన్ మీరు చదివిన ఏదైతే డిగ్రీలు ఉన్నాయో, ఎంబీఏలు ఉన్నాయో వాటికన్నా వాల్యుబుల్ సర్టిఫికేషన్స్. నేను ఫారెన్ లో చదువుకోలేదు సార్ అన్న ఫీలింగ్ కూడా అవసరం లేదు. అన్ని కంట్రీ నుంచి కూడా సర్టిఫికేషన్ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇలా కోర్సెస్ తో పాటు మనం వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ మనం మార్చుకున్న తర్వాత సొసైటీలో కూడా మనకు ఒక నేమ్ ఫ్రేమ్ క్రియేట్ చేసుకునే అవకాశం దొరికే ఛాన్స్ కూడా ఇక్కడ ద్వారా ఉంది. ఓకే, అలాగే నాకు ఇక్కడ విశాఖపట్నంలో జరిగిన దానికి ఓకే మొన్న రీసెంట్లీ మనకి మెగ్జాన్ అకాడమీ క్లినికల్ న్యూట్రిషన్ స్కిల్స్ అని వర్క్ షాప్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది లాస్ట్ 28th సండే. ఈ సండేకి ఎవరైతే న్యూట్రిషన్ క్లినిక్స్ కోసం మాట్లాడుతున్నామో దాంతో పాటు అంటే హెల్త్ వెల్త్ వీటి బేస్ మీద అయితే మాట్లాడుతున్నామో దాంట్లో ప్రొఫెషనల్ డాక్టర్స్ ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఈ వర్క్ షాప్ లో పార్టిసిపేషన్ చేయడం అయితే జరిగింది. ప్రతి పార్టిసిపేషన్ చేసిన ప్రతి డాక్టర్ కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే డాక్టర్ ఈజ్ ఎమర్జెన్సీ. మనం ఎమర్జెన్సీగా అందులో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఒక మంచి వాల్యుబుల్ మెసేజ్ అయితే ఇచ్చారు. మీ ఒక డాక్టర్ చెప్పారు, డాక్టర్ వంశీకృష్ణ చాలగుండ, యశోద హాస్పిటల్ న్యూరో సర్జన్. ఆయన బాగా చెప్పారు ఏంటంటే మీరు మీరు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని దాటి మా దగ్గర రావాలి అంటే ఎందుకంటే అన్ని అయిపోయిన తర్వాత మాత్రమే మా దగ్గరికి రావడానికి అవకాశం ఉంటాయి అన్న పాయింట్ చెప్పారు. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రివెన్షన్ హెల్త్ కోసం మీరు న్యూట్రిషన్ యోగా వర్క్ షాప్ చేశారో ఇందులో ఉన్న 200+ పీపుల్ అందులో ఆ రోజు అటెండ్ అయ్యారు. మీ అందరు కూడా చాలా చాలా వెల్నెస్ అంటే చాలా చాలా సొసైటీకి హెల్ప్ చేస్తున్నారు.
మీ ద్వారా చాలా వరకు సొసైటీ హెల్ప్ తీసుకోబోతుంది. దానికి మీరు పార్టిసిపేషన్ ఎవరైతే చేస్తారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆయన చెప్తూ, మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, హెల్త్ ప్రివెన్షన్ హెల్త్ మనం చూస్తాం, ఎమర్జెన్సీ కేర్ వాళ్ళు చూస్తారు. అంతేగాని ఎవరు తక్కువైతే కాదండి, ఎవరు లైఫ్ స్టైల్ కి వాళ్ళు కంపల్సరీ. ఎమర్జెన్సీ ఒక బీపీ ఉంది, ఉండాల్సిన కన్నా ఎక్కువ ఉంది, మనం చేయడానికి ఏ ఆప్షన్ లేదు. డయాబెటిక్ ఉంది, దానికి మనం అవకాశం ఉంటే 7, 8 అలాగ ఉంది, నార్మల్గా ఉంది అంటే నియర్ బై 7, 8 ఉంది, పర్వాలేదు, మనం ఏదైనా హ్యాండిల్ చేయొచ్చు. కానీ కొన్ని సివియర్ కేసెస్ ఉంటాయి, వాటి మీద మనం చేయడం కావాలి. ఓకే, సివియర్ కేసెస్ మీద మనం చేయడానికి అయితే అవ్వదు. ఓకే, ఒకసారి ఆలోచించండి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రివెన్షన్ హెల్త్ మీద మాత్రమే ఫోకస్ చేద్దాం తప్ప, ఆల్రెడీ డిసీజ్ తో బెడ్ మీద ఉన్నారు, వెంటిలేటర్ మీద రేపో వెళ్ళిపోతారో ఎల్లుండి వెళ్ళిపోతారో తెలియదు, అలాంటి పేషెంట్ల కోసం మనం కాదు, ప్రివెన్షన్ హెల్త్ కోసం మాత్రమే ఇక్కడ ఉన్నాము. అందుకు మనం ప్రయారిటీ ప్లాన్ చేద్దాం. ఓకే, ఆ ఇలాగా మొత్తం వర్క్ షాప్ కి అటెండ్ అయ్యారు. మన ఎంటైర్ టీమ్ లో విన్ టు విన్ టీం తరఫున ఒక 18 మెంబర్స్ లాగిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ చేసి మీరు రెడీగా ఉండండి, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 18 మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ విన్ టు విన్ టీం తరఫున, నా తరఫున మొత్తం అందరికీ కూడా. ప్రతి ఒక్కరు వర్క్ షాప్ లో ప్రతి ఒక్క పార్టిసిపేషన్ చేశారు. చేసిన ప్రతి ఒక్క పర్సన్ కి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా నేను వెల్కమ్ చేస్తున్నాను. ఎవరైతే ఉన్నారో రెడీగా హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో 18 మెంబర్స్ లో ప్రతి ఒక్కరికి కూడా. ఫస్ట్ ఈ ఒక కంపెనీలో మెగ్జాన్ లో నేను డిప్లొమా ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ వెల్నెస్ కోర్స్ తీసుకున్న వెంటనే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకు ఫీల్ అయ్యానంటే, నేనంటే డాక్టర్ అయ్యే ఛాన్స్ అయితే తీసుకోలేను. ఆ, నేను మాత్రం 8 ఇయర్స్ నుంచి మెడికల్లోనే ఉన్నాను, అంటే హెల్త్ మీద ఉన్నాను. బట్ ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ఈ ఒక డిప్లొమాలో 9 మంత్స్ కోర్స్ అయితే తీసుకున్న ఫస్ట్ బ్యాచ్ లో నేను ఉన్నాను. ఆ ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయి వర్క్ షాప్ అయితే అయింది, ఆల్రెడీ క్లాసెస్ కూడా అయిపోయి. నిన్న జరిగిన వర్క్ షాప్ ఏదైతే ఉందో నాకైతే చాలా చాలా మైల్ స్టోన్. ఏదైతే టోటల్ గా రిపోర్ట్స్ ఎలా చూడాలి, ఒక పేషెంట్ కి, ఒక పేషెంట్ తో ఎలా మాట్లాడాలి, స్టేజ్ మీద కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆ ఏదైనా స్టేజ్ ఫీల్ లేకుండా ఉండాలనేసి నేను ఒక స్టెప్ వేసాను అంతే. ఓకే, ఎవరైనా ఫీల్ అవుతారా లేదా మనకు అనవసరం, బట్ మనకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ మనకు కావాలి. ఆ అక్కడ నెక్స్ట్ ఫిజికల్ గా గ్రూప్ కమ్యూనికేషన్ కూడా జరిగింది. అలాగే కంపెనీ ఆలోచన ఫ్యూచర్ చాలా చాలా అభివృద్ధి అయితే ఉంది. న్యూట్రాసిటికల్ క్లినిక్ లో ఆల్రెడీ నాది క్లినిక్ ఉంది, జస్ట్ ఒక నేమ్ బోర్డ్ మాత్రమే మార్చాలి. ఆఫ్టర్ సర్టిఫికేషన్ మార్చే ఛాన్స్ అయితే తీసుకుంటాం విత్ ఇన్ షార్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ. అలాగే వెల్కమ్ టు ఆల్ ఇంటూ విన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వెల్కమ్ అండి. సత్యప్రసాద్ గారు. నమస్తే నమస్తే అండి అందరికీ. నా పేరు సత్యప్రసాద్. నేనైతే గాజువాక నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఒక క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఒక యానిమేషన్ ఫీల్డ్ నుంచి అయితే రావడం జరిగింది. సో అప్పుడు నేను అయితే హెల్త్ సెగ్మెంట్ వద్దాం అనుకున్నప్పుడు నేనైతే కోర్స్ అయితే తీసుకున్నాను. అది అన్ఫార్చునేట్లీ కంప్లీట్ చేయలేకపోయాను. ఎప్పుడైతే మా ఎగ్జామ్ నుంచి కోర్సు అనౌన్స్ అయిందో ఐ ఫీల్ ఎక్సైటెడ్. నేను ఈ కోర్స్ కోసం నేను చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి కూడా కోర్స్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తాం. కానీ ఇక్కడ మనకి మెగ్జామ్లో కోర్స్ చేస్తే మనకి ప్లాట్ఫామ్ ఇస్తుంది. మనకు ప్లాట్ఫామ్ ఇస్తుంది, న్యూట్రిషన్ క్లినిక్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇలాగ మనకి మన అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి కంపెనీ అయితే చాలా మంచి ఏర్పాటు చేసింది. సో దాంతోపాటు మనకి నిన్న ఎప్పుడైతే 28th మాకు వర్క్షాప్ అయిందో, వర్క్షాప్లో రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు మనం ఎలాగ పేషెంట్ వచ్చాక మనం ఎలా మాట్లాడాలి, వాళ్ళతోటి వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్లు మనం ఎలా చూడాలి, ఇవన్నీ కూడా మనకైతే వాళ్ళ ఫ్యామిలీ వస్తే ఫ్యామిలీతో మనం ఎలా కన్వర్జేషన్ చేయాలి, అసలు ఎలాగ హ్యాండిల్ చేయాలి ఒకరిని అనేది డాక్టర్స్ కానీ, అలాగే మా అకాడమీ హెడ్ గౌతమ్ కొడుకు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సో అలాగే గ్రూప్ కన్వర్జేషన్, గ్రూప్గా ఉన్నాము. అలాగే ఒక పేషెంట్ని ఎలాగా మనం
చేయాలనేది రియల్ టైమ్గా స్టేజ్ మీద అది చేసి చూపించారన్నమాట. సో ఇవన్నీ కూడా మనం లైవ్లో చూసినప్పుడు మనకి మనటూ ఇంతకుముందు ఏమున్నా సరే మనం ఒక ధైర్యంగా అంటే మనది ఒక స్టెప్ మన నాలెడ్జ్ కానీ మన కాన్ఫిడెన్స్ కానీ ఒక స్టెప్ పైకి రావడానికి అనేది ఈ రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది అనమాట వర్క్షాప్. సో ఇలాంటి వర్క్షాప్ కండక్ట్ చేసినందుకు మెగ్జాన్కి అలాగే ఈ అవకాశం నాకు రావడానికి కారణం కిరణ్ గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీతో పాటు మీ ఫాదర్ కూడా వచ్చారు కాబట్టి ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ సత్యనారాయణ గారు. నమస్తే అండి. నేను ఈ అకాడమీలో జాయిన్ అవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. యాక్చువల్గా చదువుకునేది ఎప్పుడు దాటిపోయింది, అయినా నాకు చదవాలనే ఇంట్రెస్ట్ మాత్రం ఉంది. సో ప్రతిరోజు అకాడమీ తరఫున వస్తున్న థియరీ క్లాసులు అటెండ్ అవుతున్నాను, అన్ని కూడా నోట్ డౌన్ చేసుకుంటున్నాను. సో ఫార్చునేట్ గా నిన్న క్లాసు ఈ వర్క్షాప్ వెళ్ళటం జరిగింది. వర్క్షాప్ లో మనం ఎలాగా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నప్పుడు ముందు పేషెంట్ మనం ఎలాగా డీల్ చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ని ఎలా రీడ్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, ఏ మెడిసిన్స్ యూజ్ చేయాలి, ఏ డైట్ పెట్టాలి, అన్ని కూడా మనం ఎలా గైడ్ చేయాలి అనేది ఎంత ప్రాక్టికల్ గా అక్కడ మాకు తెలియజేయడం జరిగింది. నిజంగా నేను ఒక స్టూడెంట్ గా అన్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది, నేర్చుకున్నాను. నా లైఫ్ లో నేను ఎవరికైనా చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నా లైఫ్ లో నాకు నేను నా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటానికి కావాల్సిన అన్ని కూడా నాకు నేనుగా చేసుకోవటానికి నా పక్కన ఉన్న ఫ్యామిలీకి, తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళకి ఏమన్నా సజెస్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అది నేను చెప్పేది. సో ప్రతి ఇంటి నుంచి ఒక వెల్నెస్ కోచ్ తయారవడం చాలా అవసరం. అలాగే అవుతారని కూడా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వండర్ఫుల్ మెసేజ్. మీరు ఒకే ఒక పాయింట్ చెప్పారు, నేను చదువుకుంటానా లేదో తెలియదు, ఈ ఏజ్ లో చదువుకుంటున్నాను అనేసి ఫీలింగ్ అయితే చాలా బాగా చెప్పారు. అంటే నిజంగా ఆ ఎంబీఏలో నేను ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమా ఎంబీఏ చేస్తున్నప్పుడు ఏజ్ అంటే 70 ఏజ్ వాళ్ళు కూడా ఎంబీఏ చేసిన వాళ్ళు చూశాను. అందుకు ఒక పాయింట్ చెప్తున్నాను, 70 ఏజ్ లో ఎంబీఏ చేసిన యూజ్ అయితే లేదు నాకు తెలిసి. ఆ డిప్లొమా చేస్తే మాత్రం 100కి 200% యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆ 70 ఏజ్ లో ఆ ఎంబీఏ చేసి ఆయన ఏ జాబ్ లో చేస్తారు, ఆయన ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారు. అదే డిప్లొమా చేస్తుంటే అవకాశం ఉంటుంది, ఆయన ఆరోగ్యం ఆయన కాపాడుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు చెప్పిన పాయింట్ కి నేను అది యాడ్ ఆన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెల్కమ్ రాజేశ్వరి గారు. నమస్తే అండి అందరికి. నేను ఈ డిప్లొమా కోర్స్ జాయిన్ అవడం వల్ల చాలా లక్కీగా ఫీల్ అవుతాను. దీనివల్ల మనం హెల్తీగా ఉండడమే కాకుండా అందరినీ హెల్తీగా ఉంచే అవకాశం అయితే ఉందండి. నిన్న వెల్నెస్ మన జరిగిన వర్క్షాప్ లో అయితే పేషెంట్ ని ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ల్యాబ్ రిపోర్ట్స్ అవి ఎలా చెక్ చేయాలి అవన్నీ చెప్పుకొచ్చారు, ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలన్నట్టు. అలాగే డాక్టర్స్ కూడా మనకైతే వెల్నెస్ కోచెస్ వల్ల ఇంపార్టెన్స్ ఉందనేది చెప్పడం అయితే జరిగిందండి. వెల్నెస్ కోచెస్ వల్ల ఏంటంటే ప్రివెన్షన్ అనేది జరుగుతుంది. సో డాక్టర్స్ వల్ల అంటే బాగా సివియర్ అయితేనే కానీ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరగదు. సో వెల్నెస్ కోచెస్ వల్ల ఏంటంటే మన ప్రివెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి హెల్త్ కి బాగుంది. ఇది సర్టిఫికేషన్ కూడా ఉంది కాబట్టి మనకి చాలా లక్గా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సిగ్నల్ వీక్ లా ఉంది. ఓకే, వెల్కమ్ లక్ష్మి గారు. నమస్తే అందరికి. నా పేరు బివి లక్ష్మణ్, మాది అమలాపురం.
అది బేసిక్ అయితే నేను మెడికల్ ఫీల్డ్ అండి. 20 ఇయర్స్ నుంచి మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాను విత్ ప్రాక్టీస్ లో కూడా. అయితే నాకు కిరణ్ గారు ఈ యొక్క డిప్లొమా ఆయుర్వేదిక్ వెల్నెస్ కోచ్ గురించి అయితే చెప్పడం జరిగింది. సెకండ్ బ్యాచ్ అయితే జాయిన్ అయ్యానండి. రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ 2 టైమ్స్ అయితే జూమ్ లో అటెండ్ అవుతూ మొత్తం టోటల్ మన గౌతమ్ గుడికల సార్ ద్వారా నాలెడ్జ్ అయితే తీసుకున్నాం. అలాగే దాంతో పాటు అంటే మా మెడికల్ లో కాకుండా ఇక్కడ మెయిన్ గా హెల్త్ అంటే ఆరోగ్యం పాడైపోయిన తర్వాత మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. కానీ అంతకు ముందే ప్రివెన్షన్ గా ఏదైతే మనకి ఒక హెల్త్ ఇష్యూ రాకుండా ముందుగానే చూసుకోవడానికి అయితే ఈ యొక్క డిప్లొమా ఆయుర్వేదిక్ సంబంధించి మనకి చాలా అద్భుతంగా అయితే ఉపయోగపడుతుంది. అలాగే నిన్న జరిగిన మంచి ఎక్సలెంట్ అండ్ మీటింగ్ అయితే మాకు చాలా అద్భుతంగా మనకి ఆ, చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ అయితే వచ్చారు. వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారండి, మనం అంటే డాక్టర్స్ అలాగే ఈ యొక్క డిప్లొమా చేసిన వాళ్ళు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఒకరికొకరు అండర్స్టాండింగ్ తో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంటే ఆల్రెడీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో డైటీషియన్ సపరేట్ ఉంటారు. అంటే వాళ్ళకి ఏ విధంగా డైట్ ఇవ్వాలి ఏంటి అనేది ఫాలో అప్ అంతా కూడా. అయితే మనకి ఇక్కడ గౌతమ్ గుడికల సార్ అయితే ఆల్రెడీ ఏ విధంగా పేషెంట్ ఏ విధంగా ట్రీట్ చేయాలి, మనం ఎంతసేపు ఒక పేషెంట్ కి స్పెండ్ చేయాలి, వాళ్ళకు ఉన్న డిప్రెషన్ అంటే స్ట్రెస్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్ ఏ విధంగా తగ్గించాలి అన్ని కూడా. అలాగే రిపోర్ట్స్ మొత్తం అన్ని రిపోర్ట్స్ కూడా ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే కనుక మనం వాళ్ళకి ఏ విధంగా మనం జడ్జ్ చేయొచ్చు, అవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే చెప్పారు. అన్ని కూడా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ అర్థమయ్యే విధంగా అర్థమయ్యే రీతిలో అయితే చెప్పడం జరిగింది. చాలా వండర్ఫుల్ అండి. ఈ వర్క్ షాప్ అనేది నేను వెళ్ళడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మిస్ అయ్యంటే నేను చాలా లైఫ్ లో ఫుల్ఫిల్ అయ్యేది కాదనిపించింది. అంత ఎక్సలెంట్ గా అయితే చాలా బాగుంది. అన్ని విధాలు కూడా రిపోర్ట్స్ అలాగే పేషెంట్ ని ఏ విధంగా ట్రీట్ చేయాలని ఒక డెమో అంటే ఒక పర్సన్ డైరెక్ట్ ఒక చాలా పెద్ద ఇష్యూ ఉన్న పేషెంట్ కూర్చోబెట్టి అతనికి ఏ విధంగా మనం బీపీ అంటే బీపీ ఉన్న వాళ్ళకి అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా చెక్ చేయాలి, క్రాస్ చెక్ అన్ని కూడా చెప్పడం జరిగింది. చాలా వండర్ఫుల్ అండి నిజంగా. నెక్స్ట్ బ్యాచ్ ఉన్నవారు కన్నా మా మిసెస్ కూడా నేను ఈ డిప్లొమా కోర్స్ జాయిన్ చేయడం జరిగింది. అలాగే మా బ్రదర్ వైఫ్ ని ఇలా చాలా మందిని అయితే దీంట్లో నెక్స్ట్ ఇప్పుడు 5th బ్యాచ్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు. లక్ష్మి గారు చెప్పిన దాంట్లో ఆయన మెడికల్ బ్యాక్గ్రౌండ్ అయినా మనం అవకాశం ఉన్నంత వరకు ఈ డిప్లొమా అనేది చాలా వరకు ప్రమోట్ చేయగలిగే ఛాన్స్ తీసుకోగలిగితే బాగుంటుందని విషయం అయితే చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మిసెస్ కూడా ఈ డిప్లొమా ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఒక ఫ్యామిలీలో ఒకరికి ఉంటే సరిపోతుంది, బట్ ఈ రెండో వాళ్ళకి ఎందుకు అంటే మనం ప్రతిరోజు కూడా జంటుకున్న వాళ్ళకి జంటు, లేడీకి అయితే లేడీ, ఇద్దరికి సపరేట్ ఉండాలి తప్ప ఇద్దరిది ఒకటైతే కాదు. ఎందుకంటే ఇంట్లో వంట మిగతావన్నీ కూడా లేడీగా వాళ్ళే చూసుకోవాలి కాబట్టి ఆ ప్రయారిటీ ఆయన తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మన ఇంట్లో ప్రతి ఒక్క లేడీకి కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. అలాగే మన మధ్యలో ఇంకో లేడీ సునీత గారు, వెల్కమ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడాను, మెడ్జన్ అకాడమీ వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో డిప్లొమా తీసుకోవడం అన్నది ఇందులోనే ఒక మంచి ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నానండి నేను. ఎందుకు అంటే అందరూ కూడా వేరే వేరే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఏదో ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూద్దాం అనుకుని ఇందులోకి రావడం జరిగింది. బట్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే డిప్లొమా అంటే ఇప్పుడు నేను చిన్నపిల్లల్ని చదువుకుందాం చిన్నపిల్లలు అని కాకుండా ఇందాక సార్ చెప్పినట్టు సో ప్రతి ఒక్కరికి కూడా నేర్చుకోదగ్గ ఒక విషయం అండి ఇది. ఎందుకంటే వెల్నెస్ అన్నది మనం అర్జెంట్ గా ఏదో క్లినిక్ పెట్టుకుంటామనో లేకపోతే మరొకటనో కాదు, ముందు ఇంట గెలిచి రచ్చగలవాలి అన్నట్టు ముందు కుటుంబాన్ని చూసుకుందుకు ఉపయోగపడుతుంది యాజ్ అ లేడీగా అయితే నాకు కూడాను. సో అలాగే ఇంకా వెల్నెస్ క్లినిక్ అన్నది ఆటోమేటిక్ గా మన కుటుంబం అంతా బాగున్నారు అంటే బయట ఇంకొకరికి చెప్పడం తప్పలేదు, అదే వెల్నెస్ క్లినిక్ అవుతుంది. అలాగే నిన్న జరిగిన వర్క్ షాప్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి. అసలు నేను యాక్చువల్గా అయితే లాస్ట్ మినిట్ వరకు వెళ్తానో లేదో తెలియదు అన్నట్టే ఉన్నాను, బట్ వెళ్ళటం అన్నది చాలా మంచి ఆపర్చునిటీగా నేనైతే ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే వర్క్ షాప్ లో చాలా నెంబర్ ఆఫ్ విషయాలు నేర్చుకున్నామండి అందరం కూడా. మా టేబుల్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా చాలా అసలు అన్ని మంచి విషయాలు ఫస్ట్ వర్క్ షాప్ అయినప్పటికీ కూడా అన్ని విషయాలు నేర్చుకోగలిగాము అంటే ఇట్స్ వెరీ వండర్ఫుల్ అండి. ఇలాంటి ఒక అకాడమీని ఒక పెట్టి ఇంతమందిని ట్రైన్ చేస్తున్నందుకు నిజంగానే థ్యాంక్స్ టు మెడ్జన్ అండి. సో అండ్ మన న్యూరో సర్జన్ ఆయన చెప్పినట్టు ఏంటి అంటే ఏ డాక్టర్ కూడా పేషెంట్ ని ఆపరేషన్ థియేటర్ లో చూడాలని అనుకోరు. అక్కడ దాకా వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా సపోర్టర్స్ అవసరం.
సో లైక్ అండ్ ఆర్మీ పీపుల్ అనమాట. ఆర్మీ ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేస్తుందో యుద్ధం అవసరం ఉండదు, అది కూడా అంతే. సో మనందరం కూడా సోల్జర్స్ లాగానే ఉంటాం ఇందులో కూడాను. వెల్నెస్ కోచెస్ ఎవరైతే ఉన్నారో మనల్ని ఉద్ధరించుకుంటూ మన చుట్టుపక్కల ప్రాంతాలను ఉద్ధరిస్తే డాక్టర్స్, హాస్పిటల్, ఆపరేషన్ థియేటర్లు కొంచెం ఖాళీ అవుతాయండి. సో ఎనీవే థ్యాంక్ యూ అండి, ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మెగ్జైన్ అకాడమీకి థ్యాంక్ యూ అండి. అండ్ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసినందుకు కిరణ్ గారికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెల్కమ్ సతీష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ టు మ్యాగజైన్ ఫ్యామిలీ. అయితే వర్క్షాప్ నిన్న సండే జరిగిన వర్క్షాప్ గురించి అయితే మనం ఎక్సలెంట్, ఎక్స్ట్రాఆర్డినరీ, గ్రేట్ అని చెప్పడం అంటే చిన్న విషయం అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని అనుభూతులు అనేవి మనం మాటల ద్వారా వర్ణించలేమండి. అటువంటి అనుభూతుల్లో మొదటి స్థానంలో కంపల్సరీగా ఉంటుందండి. నేను వర్క్షాప్లో ఎక్సలెంట్ గా జరిగింది మనది ఏదైతే జరిగిందో సండే వర్క్షాప్. ఆ వర్క్షాప్ లో మనం ఎవ్రీ మినిట్ కూడా వాల్యుబుల్ అండి. ప్రతి విషయం ఒక్కరు మాట్లాడుతుంటే అందులో డాక్టర్స్ కావచ్చు, మన కోచ్ కావచ్చు, అదే మన ట్రైనర్ కావచ్చు, అకాడమీ హెడ్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ కొడుకు గారు కావచ్చు, ఎవరు మాట్లాడినా ప్రతి ఒక్కరి నోటి నుండి వచ్చే ప్రతి వర్డ్ కూడా నాలెడ్జబుల్ ఇదనమాట. ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాల్సిన విషయమే, కొత్త విషయం అందులోనే నేర్చుకోవాల్సింది. దాని యొక్క అసలు మనకు వెల్నెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏముంది, ఎంత ఉంది ఫ్యూచర్లోన, లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి కావచ్చు, లేదంటే మెంటల్ కేర్ గురించి కావచ్చు, లేదంటే మనకి ఈ కార్పొరేట్ మేనేజ్మెంట్, ఇప్పుడు మనం చూస్తున్నాం కార్పొరేట్ సంస్థలు ఎన్నింటిలోనూ వర్క్ చేసిన వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుందో, స్ట్రెస్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది, వీటన్నిటి గురించి ఒక్కొక్కరు మనకు చెప్తూ ఉంటాయి. అదేవిధంగా ఒక పేషెంట్ని స్క్రీన్ చేసేటప్పుడు మనం ఎన్ని విధాలుగా స్క్రీన్ చేయాలి, వాటిని మనం ప్రామాణికంగా తీసుకుని మనకి పేషెంట్కి గైడ్ చేయాలి అనే విషయాన్ని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది వర్క్షాప్లో. చాలా విషయాలు నేర్చుకోవడం అనేది జరిగిందండి వర్క్షాప్లో. అటువంటి వర్క్షాప్లు ఇంకా ఎక్కువగా జరగాలని, ఈవెన్ అంటే మంత్లీ వన్స్ ఇలా కండక్ట్ చేసినా సరే మనకి మంచి మైలేజ్ మనకు వస్తుంది. మన లైఫ్లో ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే లైవ్ సెషన్, మనం జూమ్ సెషన్ కంటే లైవ్ సెషన్కి అటెండ్ అయితే మన అటెన్షన్ అనేది గ్రాబింగ్ ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ లైవ్ మన జూమ్ సెషన్ అనుకోండి, మనం అటు ఇటు వెళ్ళడం, సరిగ్గా వినలేకపోవడం, ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి. కానీ లైవ్ సెషన్కి మనం వచ్చేసరికి ఇప్పుడు మన ఫోకస్, అతని ఫోకస్ మన మీద ఉంటుంది కాబట్టి మనం అటెన్షన్ పే చేసి వినాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం ఎక్కువగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి మంచి డాక్టర్స్ అయితే ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అసలు వెల్నెస్ యొక్క ఇంపార్టెన్స్ ఒక డాక్టర్ కూడా మాట్లాడారు అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందనేది మనం ఒక అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. ఈ వర్క్షాప్కి వెళ్ళలేకపోయి ఉంటే, ఎవరైనా మిస్ అయి ఉన్నా సరే, వాళ్ళు చాలా వరకు వాళ్ళ జీవితంలో లాస్ అయి ఉంటారండి. కంపల్సరీగా 100% అయితే నేను చెప్పగలను ఆ విషయాన్ని అయితే. ఇటువంటి వర్క్షాప్స్ మనకి ఇంకా ముందు ముందు చాలా జరగాలి. మనం ఇంకా మంచి, అంటే వెల్నెస్ కోచ్ అయిపోవడం అని కాదు, ఒక వర్తి, అంటే ఒక వర్తితో కూడినట్టు ఒక క్వాలిటీ పీపుల్, ఒక క్వాలిటీ కోచ్గా మనం ముందుకు రావాలంటే ఇటువంటి వర్క్షాప్స్ ఎంతో అవసరం అనేది నేను ఖచ్చితంగా భావిస్తానండి. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు కిరణ్ కుమార్ గారికి, మరియు ఈ వర్క్షాప్ని కండక్ట్ చేసినందుకు CEO డాక్టర్ లక్ష్మణ్ వలవత్ గారికి, మిస్టర్ లక్ష్మణ్ వలవత్ వారికి, అదేవిధంగా మన అకాడమీ హెడ్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ కడుకుల గారికి, ప్లస్ దేవేంద్ర సింగ్ గారికి, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సతీష్ గారు. మీరు మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాల్యుబుల్ వర్డ్స్ అయితే మీకు వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెల్కమ్ విష్ణుప్రియ గారు. అందరికీ నమస్తే అండి. నా పేరు విష్ణుప్రియ. నిన్న నిజంగా ఎక్సలెంట్ అండి. నిన్న వర్క్షాప్ చాలా బాగా జరిగింది. అసలు మాటల్లో చెప్పలేమంట, ప్రతిదీ ఎక్సలెంట్. దాని గురించి ఏం పొగడ్తలు తక్కువైపోతాయి. చాలా బాగా చెప్పారు. అంత పెద్ద డాక్టర్స్ వచ్చి కోఆర్డినేషన్ ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి, వెల్నెస్ కోచెస్ కి, డాక్టర్స్ కానీ చాలా చక్కగా చెప్పారు. వాళ్ళ మిస్సెస్ కూడా స్త్రీమూర్తి యొక్క గొప్పతనం, ఒక ఫ్యామిలీలో ఒక ఎడ్యుకేట్ అయిన ఉమెన్ ఉన్న హౌస్ ఎలా ఉంటుంది, అసలు నాలెడ్జ్ లేని హౌస్ వైఫ్
ఎలా ఉంటుందని చాలా క్లియర్ గా చెప్పారు. అంటే నేర్చుకున్న మా ఇప్పుడు ఏం వండాలి, ఎలా వండాలి, మన ఆరోగ్యం అనేది వంటింటి నుంచే ఉంటుంది. అది కేవలం మాక్సిమం లేడీస్ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దాని గురించి చాలా బాగా చెప్పారు. తర్వాత చిల్డ్రన్ డాక్టర్ కూడా చాలా బాగా చెప్పారు. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు ఆ ప్రోటీన్స్ అవన్నీని. ఎప్పుడు ఆన్లైన్ క్లాసులో విని నేర్చుకుంటున్నాం ఇది అంటే చేయగలమా, చెప్తారు కదా అన్ని ఆన్లైన్ క్లాసులు చాలా ఉంటాయి కదా అనుకున్నాం. కానీ నిన్న వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది మా మీద మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఏబిసిడిది క్లాస్లో చెప్పారు, అమ్మ ఇవన్నీ మేము చేయగలమా, పేషెంట్ వస్తే అన్ని అడగగలమా, చేయగలమా అని ఒక డౌట్ ఉండేది. కానీ చక్కగా అది ఎలా చేయాలి, ఏబిసిడి అనాలిసిస్ అనేది ఎలా చేయాలని మళ్ళీ ఎండింగ్ లో మా చేత రాయించారు. అది మాత్రం ఎక్సలెంట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే నేర్చేసుకుంటున్నాం ఏదో చేసేస్తున్నాం అని కాకుండా ఒక పేషెంట్ ఒక షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే అక్కడ మనమే పానిక్ అయిపోకుండా ఏం కాదు సార్ అని చెప్పడం, ప్రతిదీ లైవ్ ఇవ్వడం, ఒక పేషెంట్తో ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి, ప్రతిదీ చాలా బాగా ఇచ్చారండి. నేను కూడా మంత్లీ వన్స్ ఉంటే బాగుంటుంది అంటే మా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏం నేర్చుకున్నాం, ఏం నేర్చుకోలేదు, అసలు ఎందుకు వచ్చాం. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా ఇంకా చాలా చెప్పాలి కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మెగ్జన్ కి థ్యాంక్స్ అండి. ఇంత మంచి ఆపర్చునిటీ మా హస్బెండ్ తీసుకొచ్చి మా హస్బెండ్ గారు నన్ను తీసుకొచ్చాను. కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఒక లేడీ మన ఇంట్లో ఏదైతే ప్రొటెక్ట్ చేయవచ్చో అంతా కూడా వివరించే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే ప్రతి లేడీకి కూడా ఈ అవకాశం ఉంది. మనం అవకాశం తీసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క లేడీస్ కూడా. నెక్స్ట్ శివరామ్ గారు. నమస్తే అండి. మెగ్జాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. నా పేరు శివరామ్ అండి. నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. నిన్న మేము ఫస్ట్ అయితే మాత్రం మా అక్కడికి వర్క్ షాప్ అన్నది మాకు అసలు నోట్లో తిరగలేదు. మన మీటింగ్కి వెళ్తున్నాం అంటే తప్పు అని చెప్పేసి మేము అక్కడి నుంచి వెళ్ళి వచ్చేటప్పటికి మాకు మీటింగ్ కాదండి, వర్క్ షాప్. అంటే మన ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏంటి అంటే జూమ్ లోనే నేర్చుకున్నాం. కాకపోతే అక్కడ వర్క్ షాప్కి వెళ్ళిన తర్వాత ఒక పేషెంట్ ని ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అని లైవ్ లో మొత్తం డిమోసెక్షన్ చేయించారండి. చేసి వాళ్ళకి చూపించడం కాదు, ప్రతి ఒక్కరి చేత ఎలా చేయాలి ఏంటని ఒక టేబుల్కి వచ్చి ఒక తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ టేబుల్లో కూర్చుని అందరినీ కలిపి ప్రాక్టికల్ గా చేయించడం చాలా ఎక్సలెంట్ గా ఉందన్నమాట. నేను దీంట్లోకి రావడానికి చాలా పాటలు పడి వచ్చాను. ఫస్ట్ దాంట్లో కిరణ్ గారు వచ్చినప్పుడు రావాల్సిందండి. నాకు ఈ ఇంటర్ వల్ల కొంచెం లేట్ అయ్యి 3వ బ్యాచ్ లోకి వచ్చాను నేను. కానీ నిజంగా ఒక వంశీకృష్ణ గారు చెప్పారండి, డాక్టర్ గారు వంశీకృష్ణ గారు ఎక్కడి నుంచో వచ్చారు. కాకపోతే ఆయన చెప్పడం, ఎందుకంటే మీరు మా హాస్పిటల్కి ఎందుకు వస్తారు, మా హాస్పిటల్కి రాకుండా ఉండాలంటే మీకు డైటేషన్ కోర్సు చేసిన వాళ్ళు సజెషన్ కరెక్ట్గా ఇస్తే మా హాస్పిటల్కి వచ్చి పని ఉండదు. పేషెంట్లు అంతలాగా డైజెషన్ కరెక్ట్గా ఉంటే కనుక మీరు హాస్పిటల్కి రావక్కర్లేదని చెప్పుకొచ్చారు. అలాగే గౌతమ్ కొడుకుల గారు మంచి చాలా ఫ్రీగా మాట్లాడి ప్రతి విషయాన్ని కూడా ఎవరికి ఏ ప్రాబ్లం అయినా సరే హ్యాండ్ చేసి కంపల్సరీ అక్కడికి టేబుల్ దగ్గరికి వచ్చి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి చిన్న విషయం అండి. ఇప్పుడు రిపోర్ట్లు ఉన్నాయనుకోండి, నాకు రిపోర్ట్లు ఉంటాయి, మా బాబు రిపోర్ట్లు అని ఆ రిపోర్ట్లు ఏ రిపోర్ట్లు అయినా సరే లక్ష్మణ్ సార్కి పెట్టడం, కిరణ్ సార్కి పెట్టడం, చంద్రబాబు గారికి పెట్టడం. ఇవి కాకుండా మనమే రిపోర్ట్లు ఎలాగా చూడాలి చెయ్యాలి అని వర్క్ షాప్ లో ప్రతి ఒక్కటి బిట్టుగా ప్రతి ఒక్కటినండి ఇంచుగా చూపించారు. ప్రతి ఒక్కటి కూడా అంటే మనం గ్రహించుకుని మనమే ఎలాగ రిపోర్ట్లు ఎలాగ హ్యాండిల్ చేయొచ్చు అన్న దాని గురించి చెప్పారు. అలాగే ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, అలాగా ప్రతి మంత్లీ మనకు ఒక వర్క్ షాప్ ఉంటుంది కంపల్సరీ. బాగా ఉన్న మన మెగ్జాన్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కదండి, డిప్లొమా కోర్సులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా తయారవి ఒక వెల్నెస్ కోచ్లుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మనకి జూమ్ లో చెప్తున్నారండి గౌతమ్ కొడుకుల గారు, చెప్తుంటే ప్రతిదీ కొంచెం మనం అటు ఇటు తిరిగి అలా కాకుండా మనం ఈ లైవ్ లో చూపించడం చాలా ఎక్సలెంట్ గా ఉన్నది.
మన సిఇఓ గారు ఇంత అలాంటి దాన్ని ప్రవేశపెట్టి మన పవన్ సార్ అండి, పావని గారు, ప్రత్యూష కృష్ణ గారు, మంచి డాక్టర్స్ అందరినీ తీసుకొచ్చండి. మంచి మంచి చాలా ఒక ఎంటర్టైన్మెంట్ గా ఒక రకంగా ఉందన్నమాట. ఫస్ట్ పవన్ గారు ఉన్నారంటే టైం టు టైం లాక్ చేసేయండి అన్నారు. టైం సెన్స్ బాగా పాటించమని చెప్పేసి పవన్ సార్ ఒక రకంగా చెప్పొచ్చారు. ఆ లోపలికి అదే మన కోట్లు వేసుకున్న వాళ్ళే ఉండండి, బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అక్కడ వాలంటీర్లు పెట్టి అక్కడ ఎవరు లేరు అన్నది, ఒంటి మీద కోట్లు లేనన్న వాళ్ళు బయట పంపించారు. చాలా టైం సెన్స్ బాగా నిన్న అదొకటి బాగా నచ్చిందండి. ఆ తర్వాత వంశీ కృష్ణ గారు చెప్పింది మాత్రం చాలా సూపర్ అనమాట అండి. చాలా బాగా నేర్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ గారికి, లక్ష్మణ్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ విజయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సార్ నా పేరు విజయ్ కుమార్, నేను అమలాపురం మాట్లాడుతున్నాను. నేను డిప్లొమా కోర్స్ తీసుకున్నాను. తర్వాత రీసెంట్గా తర్వాత కాకినాడ స్టోర్ కూడా తీసుకున్నాను. సో తర్వాత అయితే డిప్లొమా నేను జరిగిన హైదరాబాద్లో వర్క్ షాప్ చాలా ఎక్సలెంట్ అండి. చాలా మిస్ అయ్యండి, చాలా బాగా చెప్పారు. తర్వాత రిపోర్ట్ చూడటం కూడా చూడాలి ఏంటని మొత్తం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత లైవ్ ఒక అధ్యాయం తీసుకొచ్చి ప్రాబ్లమ్స్ ఏంటి మొత్తం చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఫుడ్ బ్యాచ్ లో ఉన్నాను. ఇంకా కొద్దిగా చాలా ఎక్సలెంట్ అండి. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ రమాదేవి గారు. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ అండి ఆల్ ఆఫ్ యూ. సో నేను డిప్లొమా తీసుకొని నిజంగా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నప్పుడు నా లక్ ఏంటంటే సో తెలుగులో ఉండడం. ఇంగ్లీష్లో ఉంటుంది ఎలా అని నేను ఆలోచించాను, కానీ తెలుగులో రావడం వల్ల నేను చక్కగా నేర్చుకోవడానికి నాకు మంచి అవకాశం వచ్చింది. సో నా డిప్లొమా జాయిన్ అయిన తర్వాత నేను అంటే ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, నేర్చుకుంటేనే లెర్నింగ్ ఉంటుంది, లేకపోతే లెర్నింగ్ ఉండదు, అక్కడితో స్టాప్ అయిపోతాము అని నాకు తెలుసుకున్న దాంట్లో. అందుకే ఏదైనా చదవడానికి అంటే నేను ముందుగానే దాన్ని ముందుకు అనుకుంటాను. సో ఈ 28th ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి అటెండ్ అయిన తర్వాత లైవ్ ప్రోగ్రామ్ అండి, ఏదైనా లైవ్ ప్రోగ్రాంలోనే మాత్రమే మనకి ఆ రియాలిటీ తెలుస్తుంది. ఏంటంటే ఏంటి వాట్ ఎవర్. సో అసలు వెల్నెస్ కోచ్ అంటే ఏంటి, న్యూట్రిషనిస్ట్ అంటే ఏంటి, అసలు ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, మనం ఒక ప్రొఫెషనల్ వెల్నెస్, ఒక న్యూట్రిషన్ కోచ్ ప్రొఫెషనల్, ఆ ప్రొఫెషనల్గా ఎలా ఉండాలి అసలు అన్నదాన్ని ఒక డాక్టర్స్ అలాగే ఎన్నో ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైతే మాకు అడ్వైస్ చేస్తున్నారో గౌతమ్ కురుకుల గారు, సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో సిఇఓ గారు కానీ అలా ఏంటి ఒక క్యాజువల్ గా అంత పెద్ద మెగా అంటే కార్పు హోటల్లో అంత మెగా ప్రోగ్రామ్ చేయడం అనేది అసలు చాలా వండర్ అండి. నేను చాలా ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ ఉంటాను. అలాంటి ఈవెంట్ లో నాకు లైవ్ లో మొన్న చేసినదే చాలా అద్భుతం అనిపించింది, చాలా నేర్చుకున్నాము. అలాగే శ్రీమూర్తి గురించి కూడా చాలా వర్ణించి చెప్పారు. ఇంట్లో లేడీస్ ఎడ్యుకేట్ అయితే కనుక వాళ్ళు ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీని అందరినీ కూడా లీడ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాయిన్ అయ్యింది నా హెల్త్ నేను సెట్ చేసుకోవాలనండి. అలాగే నా ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఏమున్న ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేము. సో దానిని మళ్ళీ నేను రికవరీ చేసుకొని అలాగే నాలాగా ఎవరికైనా నేను కూడా ఎంతో నాకు ఈ ప్రపంచంలో నాకంతా ఎంత ఏం జరిగితే నేను వాళ్ళకు కూడా అందించాలన్న ఒక సదుద్దేశంతోనే ఇక ఈ డిప్లొమా కోర్స్ తీసుకోవడం జరిగిందండి. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కిరణ్ గారికి, ప్రసాద్ గారికి, అలాగే మ్యాగజైన్ కంపెనీ సేవా గారికి, మొత్తం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెల్కమ్ దుర్గా కార్తిక. లాస్ట్
అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను దుర్గా కార్తిక. నేను ప్రజెంట్ బిఎస్సి మ్యాథమెటిక్స్ చేస్తున్నాను. అయినా న్యూట్రిషన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఇలా జాయిన్ అయ్యాను. ఫస్ట్ నాకు కెమికల్స్ తో తయారైన టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ ఏవి ఇంట్రెస్ట్ ఉండదు. సో దాని బదులు ఆల్టర్నేటివ్ గా ఆయుర్వేదిక్ ఏదైనా చూద్దామని చెప్పి ఇలాగ ట్రై చేశాను. సో ఇక్కడ కోర్స్ అయితే జాయిన్ అయ్యాను. మాకు కాలేజ్ 4:15 వరకు ఉంటుంది. క్లాస్ ఏమో 4కి. అయినా సరే మిస్ అయినా సరే రికార్డెడ్ సెషన్స్ అవి ఉంటాయి. సో దాని ద్వారా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా అర్థమయ్యేలాగా బాగానే చెప్తున్నారు. అండ్ ఈ వర్క్ షాప్ కండక్ట్ చేసిన ద్వారా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఒక టీం వర్క్ అనేది జరిగింది. ఇంకా చాలా డాక్టర్స్ వచ్చారు. అందరూ కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఒక డాక్టర్ అన్న దాని ప్రకారం పేషెంట్స్ ఎక్కువ వాళ్ళ బాడీ డ్యామేజ్ అయిపోయి ఆపరేషన్ థియేటర్కి వస్తున్నారు. సో దానికంటే ముందే మనం న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో డాక్టర్ ఏమన్నారంటే ఇంట్లో ఎక్కువ ఉమెన్స్ వంట చేస్తూ ఉంటారు. సో మన హెల్త్ వంట నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ఆ వంట ఎలా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఇలాంటివి కూడా కొంచెం నేర్చుకోవాలి, ఇంకా నాలెడ్జ్ తెలుసుకోవాలి. అండ్ న్యూట్రిషన్ కూడా నేర్చుకుంటే ఆ ఉమెన్ కి ఆ ఫ్యామిలీ ఇంకా హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా లైవ్ గా పేషెంట్ ని ఎలా అనలైజ్ చేయాలి, రిపోర్ట్స్ ఎలా అనలైజ్ చేయాలి, ఇలా చాలా నేర్చుకున్నాం. అఫ్ కోర్స్ నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ ట్రై చేస్తాను అవన్నీ అర్థం చేసుకోవడానికి. సో మెగ్జన్ కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీతో ఈ సెక్షన్ అయితే క్లోజ్ చేద్దాం అనుకొని మీతో క్లోజ్ చేసాం. చాలా మంచి స్వీట్ వాయిస్ అయితే ఇచ్చాం. అంటే ఇక్కడ ఏజ్తో మనం కామెంట్ చేసే ఛాన్స్ ఎవరికి లేదు. ఇక్కడ మన టీంలో 75 అబోవ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బిలో 18 ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, అంత ప్లాట్ఫామ్ అంటే బిలో 18 వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఎలాగైతే ఉంది, కానీ 75 అయితే అవకాశం లేదు. కానీ ఆరోగ్యం గురించి 75% తెలుసుకునే దానికన్నా 16-18 వాళ్ళు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలుసుకోగలిగితే ఆ ఏజ్ వచ్చినప్పటికీ చాలా వరకు ప్రొటెక్ట్ అవ్వచ్చు. మంచి ఒక మెగ్జాన్ ఒక మంచి వెల్ బీయింగ్ మనకి ఇచ్చే ఛాన్స్ అయితే తీసుకుంది. ప్రొఫెషనల్ గ్రోత్స్ తీసుకొచ్చింది. మనకి ఒక వండర్ఫుల్ గా మాట్లాడిన వాళ్ళందరూ కూడా స్పెషల్ గా ప్రతి ఒక్కరికి కూడా ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, చాలా ఎవరికి ఏది నచ్చిందో వాళ్ళు ఇన్పుట్ అయితే బయటకి ఇచ్చారు. మీ ఉన్న హార్ట్ లో ఏవైతే వాయిస్ ఉందో అదంతా బయటకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ హార్ట్ లో వచ్చే వాయిస్ ప్రతి హార్ట్ కి కూడా టచ్ అయ్యే వాయిస్, ప్రతి ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేసే వాయిస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక లేడీకి కూడా ఒక ప్రొటెక్ట్ చేసే వాయిస్ ఇది. మీ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. మెగ్జాన్ విన్ టీమ్ తరఫున మనం ఏదైతే అటెండ్ అయ్యామో మీ అందరికీ కూడా స్పెషల్లీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈ పార్టిసిపేషన్ లో ఎవరికి వాళ్ళు కీ రోల్ పోషించి వాళ్ళ కోసం వాళ్ళు కూర్చునే ప్రయత్నం అయితే చేసి వినే ప్రయత్నం చేసి విన్నదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. మీ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ కమింగ్ వర్క్ షాప్స్ లో కూడా మీరు ఎవరు కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఎవరు తీసుకోవద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైతే డిప్లొమా కావాలి చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీకు ఎవరైతే ఈ యొక్క వీడియో ఇచ్చారో వాళ్ళందరినీ ఒకసారి కన్సల్ట్ అయ్యే ఛాన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ మెగ్జాన్ వే ఆఫ్ వెల్నెస్. ఒక మెగ్జాన్ అకాడమీలో మనం అందుకు నాకు ప్రౌడ్ గా థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్లీ థ్యాంక్ యూ ఎంటైర్ విన్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ.